మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. జిఎస్ఎల్ హాస్పిటల్స్ అయితే ఉచిత వైద్య సేవలే కాదు, అలాగే ఉచిత సర్జరీలే కాదు, చెప్పాలంటే భోజనాలు కూడా ఉచితంగానే పెడుతున్నారని చెప్పుకోవచ్చు. కేవలం 10 అంటే 10 రూపాయలకి భోజనాలు అయితే పెట్టే పరిస్థితి ఇక్కడ ఉంది. అసలు దీని వెనకాల మోటివ్ ఏంటో జిఎస్ఎల్ గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ గారు గన్ని భాస్కర్రావు గారు అయితే మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఇది అమ్మ భోజనం పథకము మనం ఆల్మోస్ట్ అరౌండ్ 70 రోజుల నుంచి స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ పర్ రోజుకి 1000 మంది వరకు మనం వాళ్ళకి శ్రేష్టమైన స్వచ్ఛమైన వెజిటేరియన్ భోజనం మనం పెడుతున్నాం, సంతృప్తిగా పెడుతున్నాం, అన్లిమిటెడ్ భోజనం. ఎందుకంటే మన స్టేట్ సెపరేట్ అయిన తర్వాత ఈ లాస్ట్ 10 ఇయర్స్లో కూడా మన ప్రగతి ఎంత సాధించామో కానీ ప్రజలు బాగా బలహీనపడిపోయి బాగా పేదరికం వెళ్ళిపోయి తర్వాత మేము ఈ క్యాంపులు కండక్ట్ చేస్తాం వల్ల చూస్తుంటే చాలామంది దూరం నుంచి వచ్చినందుకు కూడా భోజనం లేకపోతే ఎందుకు కల్పించకూడదని హాస్పిటల్ మేము స్పాన్సర్ చేస్తా అండ్ మేము మొదలెట్టాం. అందరూ చాలా అంటే ఆరోగ్యకరంగా ఉంటూ హ్యాపీగా గడుపుతున్నారు. తర్వాత మేము ఆరోగ్యం ఇస్తాం కూడా, ఆహారంలో కూడా ఆరోగ్యం కలుపుతున్నాం. అది మా ఉద్దేశం ఒకటి. అండ్ రెండోది ఏంటంటే మేము ఒక 15 డేస్ నుంచి ఇది టిఫిన్ కార్యక్రమం మొదలెట్టాం. అదేంటంటే అమ్మ ఇడ్లీ, అలాగే ఒక 3 ఇడ్లీలు ఆల్మోస్ట్ అరౌండ్ 5 రూపాయలకి, అంటే 15 రూపాయలకి ఆల్మోస్ట్ అరౌండ్ పొద్దున్న టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అయిపోతుంది. కనుక వాళ్ళు పొద్దున్న వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం 4 గంటల వరకు ఏమీ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా మనం పరీక్షలు వైద్యం చూపించడం కానీ, పరీక్షలు చేయించుకోవడం కానీ, దాని ట్రీట్మెంట్ అడ్వైజ్ తీసుకున్న కానీ గడపడంలో వల్ల వాళ్ళకి ఏం ఇబ్బంది కలుగుతుంది. దీన్ని ఇలాగా ఒక సామాజిక స్ఫూర్తి కింద మిగతా అన్నీ మనం ఒక ఈ ఇబ్బందులన్నీ బయటపడే వరకు కూడా అందరూ కూడా ఒక 2-3 ఏళ్ళు మనం అన్ని కార్పొరేట్ సంస్థలు కానీ కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కానీ పేద ప్రజలు చేస్తే మనం డెఫినెట్గా మనకి రాష్ట్రానికి మంచి చేస్తాం. మీరైతే చాలా మంచిగా అన్ని కార్పొరేట్ సంస్థలు హాస్పిటల్స్ ఇలా చేయాలని అంటున్నారు, కానీ అందరూ కూడా అలా చేయాలనే మనస్తత్వం ఉంటుందంటారా? ఎందుకంటే మనకున్న పరిస్థితి అలాంటిది. ఎందుకంటే ఏ రాష్ట్రానికి లేని పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక రాజధాని లేదు, తర్వాత అండ్ లాట్ ఆఫ్ వ్యవస్థలు కూడా ఇండిఫరెంట్గా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనము పుట్టిన ఊరికి కానీ మాకు ఒక బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేసిన సొసైటీకి కానీ మనం ఇచ్చిన సొసైటీ మనం ఏమి ఇచ్చిన సొసైటీకి మోస్ట్ ఇంపార్టెంట్ తప్ప నేనేం చేస్తానంటే నీకు రేపు పొద్దున్న సొసైటీ లేనప్పుడు నీకు సొసైటీ ఎలా బతుకుతావు? సొసైటీ బాగుంటేనే నువ్వు బాగుంటావు. సొసైటీ బాగు చేస్తా నీ వరకు కార్యక్రమం అంతవరకు చెయ్యి. ప్రతి మానవుడు సంపాదించిన దాంట్లో ఏది ఎవడో పట్టుకోలేడు. 10% ఆఫ్ ది థింగ్ తనకు నచ్చిన వాళ్ళకి తనకు కానీ ఖర్చు పెట్టుకుంటే చాలు. 90% మిగతా వాళ్ళు వెనకాల్సిన సరే 10% ఖర్చు పెట్టినా చాలు, దానికి మంచి జరుగుద్ది అండ్ సమాజానికి మంచి జరుగుద్ది. సార్, ఇలాగా 10 రూపాయలకి భోజనం అందించడం అసలు ఇనిషియేటివ్ మీ మైండ్లోకి థాట్ ఎప్పుడు వచ్చింది? అసలు పునాది ఎప్పుడు పడింది దీనికి? ఎందుకంటే మాకు ముందు అసలు థాటే లేదు. ఎందుకంటే మేము లాస్ట్ 30 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో లాట్ ఆఫ్ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసాం. ఈ మెడికల్ క్యాంపు మనం జూలై 1 నుంచి డాక్టర్స్ డే స్టార్ట్ చేసిన తర్వాత అనూహ్య స్పందన వచ్చింది. ఎందుకంటే రోజుకి ఆల్మోస్ట్ 1800 మంది 2000 మంది పేషెంట్లు వస్తుంటే ఇంతమంది ఎంత అవసరం వచ్చిందా అంటే ఒక యావరేజ్ చూస్తుంటే మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్ బిలో ప్రావర్టీ లైన్ అయిపోయారు. ఈ పరిస్థితి మేము కళ్ళారా చూసాం. ఆ కళ్ళారా చూసినప్పుడు ఇంతమంది దూర ప్రాంతాలను కూడా వస్తున్నారు. అందువల్ల ఇది కూడా చేస్తే ఎలా ఉంటుంది అనిపించి ఆ రోజు మొదలెట్టాం. అమ్మ అంటే అందరికి ఇష్టమే, అమ్మ భోజనం అంటే అందరికి ఇష్టమే, అమ్మ ఇడ్లీ అంటే కూడా అందరికి ఇష్టమే. ఆ ఇష్టమైన దాన్ని ఇష్టంతో పెడుతున్నాం. కేవలం 10 రూపాయలకి భోజనం అందించడం వల్ల సంస్థ నుంచి డబ్బులైతే తిరిగి వేయాల్సిన పరిస్థితి. దానికి మీరు మరి ఆలోచించారా, లేకపోతే ఏదైనా చెయ్యాలనుకున్నారా? డెఫినెట్గా పర్ పేషెంట్కి మేము లెక్క వేసుకుంటే ఆల్మోస్ట్ 50 రూపాయలు మా చేతిలో పడుతున్నాయి పర్ పేషెంట్కి. బట్ దట్ యూ డోంట్ మైండ్ ఇట్. మేము సమాజం మాకు ఏమి ఇచ్చింది, మేము సమాజానికి ఏమి ఇస్తున్నాం అంతే.
సుమారు రోజుకి 1000 మందికి అయితే మీరు ఈ భోజనం పెడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది సార్. ఈ 1000 మంది కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు మేము అడిగిన దాని ప్రకారం. మీ నుంచి ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, పేషెంట్ అటెండర్స్ అయితే ఎవరున్నారో, ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా ఎవడైనా సరే ఆహారం అన్నం పెడుతున్న టైంకి అన్నం తినాలి. ఆ రోజు అన్నం తినకపోతే అన్నం దొరకదు. అలాగే ఎవరైనా అన్నం పెడుతున్నప్పుడు సంతోషించి మీరు సంతృప్తిగా తినండి, మీకు ఆరోగ్యం కాపాడుకుంటూ. అందువల్ల అన్నం అన్నది పరమౌషధం అండ్ ఆల్సో బ్రహ్మ పదార్థం లాంటిది. డెఫినెట్గా మనం మంచి చేస్తాయి. సార్, ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా మామూలుగా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ మీకు ఇలాగ ఎందుకు చేయాలనిపించింది? చెప్పాను కదా, ఎందుకంటే పేషెంట్లని ఈ నీడ్ చూసిన తర్వాత, మన రాష్ట్రపతి చూసిన తర్వాత మనం ఏం చేయగలం. ఎందుకంటే లాస్ట్ 38 years నుంచి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను జస్ట్ ఓన్లీ ఒక సింగిల్ ప్రాక్టీస్కి వచ్చాను. ఇంత వ్యవస్థను స్థాపించాను, ఇంతమంది డాక్టర్ని తయారు చేస్తున్నాం, ఇంతమంది వైద్యం చేస్తున్నాం. ఎలా వచ్చింది మనకి? సమాజం, మన ప్రజలు ఇచ్చిన దానికి. మన ప్రజలు ఏం చేస్తే ఇంపార్టెంట్, ఈ స్ఫూర్తిని అందరికీ కలగాలి. లైక్ దట్ ఇప్పుడు కూడా అమరావతి ఉంది. అమరావతి కూడా జనాలందరూ ఏం చేద్దాం, ఎంతో కొంత చేస్తే అమరావతి మనం ఒక 2 yearsలో మనం రాజధాని తెచ్చుకోగలం. రాజధాని లేని రాష్ట్రంగా 10 ఏళ్ళు ఉన్నామంటే మనకి ఎంతకి తలవంపు. మనకి ఇంటి పేరు లేకుండా మనిషి ఉన్నట్టు లెక్క, అండ్ తండ్రి పేరు లేకుండా తల్లి పేరు లేకుండా మనిషి ఉన్నట్టు లెక్క రాష్ట్రానికి రాజధాని లేకపోతే. రాజధాని కోసం అందరూ కృషి చేయాలి, రాజధాని స్థాపించడానికి అందరూ సహాయం చేసి అండ్ గవర్నమెంట్ తోడ్పడాలి. సార్, మేము చెప్తున్నాం కింద అయితే మేము చాలామంది పేషెంట్ అటెండర్స్ని కూడా ఫుడ్ ఎలా ఉందని అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒకే మాట, అద్భుతంగా ఉంది, 5 ఐటమ్స్తో చాలా ఎక్స్ట్రాడినరీగా పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారని అడిగినప్పుడు మాత్రం వాళ్ళు ఏమో సార్ మాకు తెలియదు, పెట్టే మహానుభావుడు మాత్రం చల్లగా ఉండాలని మాత్రం దీవిస్తున్నారు. సార్, మీరు ఆ బైట్స్ కూడా చూస్తారు ఈ ప్రోగ్రాంలో. మిమ్మల్ని మేము ఫ్యూచర్లో పాలిటిక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకటి, ఎందుకంటే అన్నం ఎవరు పెట్టారనే దానికి ఇది సెడెస్కో కంపెనీని, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ అండ్ దట్ ఈజ్ ఫ్రమ్ ది ఫ్రాన్స్లో ఉంటుంది. లాట్ ఆఫ్ కార్పొరేట్ సంస్థలకి, లాట్ ఆఫ్ ఐటీ సంస్థలు కూడా వీళ్ళు భోజనం క్యాటరింగ్ చేస్తుంటారు. అలాగే లాస్ట్ ఒక 5 months నుంచి మన స్టూడెంట్స్ కూడా వీళ్ళతో క్యాటరింగ్ చేస్తున్నాం. వాళ్ళతోటి సమానంగా వాళ్ళతోటి క్యాటరింగ్ చేసి వీళ్ళకి టిఫిన్ పెడుతున్నాం. పాలిటిక్స్ అన్నది, పాలిటిక్స్ కోసం నేను ఎలక్షన్ ఇంత ఈ పని చేయక్కర్లేదు. నేను ఎలక్షన్ ముందు చూస్తే మీరు అనుకోవచ్చు. నా ఉద్దేశ ప్రకారం నో ప్రొఫెషనల్ ఈజ్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్ అండ్ డిఫరెంట్ పీపుల్. మేము సమాజం కోసం చేస్తున్నాం, సమాజం కోసం ఉపయోగపడేలా చేస్తున్నాం తప్ప ఏదో ఆశించి చేస్తలేం మేము. అంటే సమాజం కోసం మీరు చేస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది కదా, దీనికి మీరేమంటారు? అలాగని కాదు, ఎందుకంటే నేను చేసేది నాకున్న స్టేటస్ కానీ, నాకున్న ఈ సాటిస్ఫాక్షన్ కానీ, I think no politician get it. Politician only 5 years. Politician maybe 10 years. But we are forever for the society. చూసారు కదా, గన్ని భాస్కర్ రావు గారు అయితే సేవ చెయ్యాలి అని ఉంటే నా ప్రొఫెషన్ నుంచే నేను సేవ చేస్తాను. ఎందుకంటే పొలిటికల్గా నేను సేవ చేయాలి అనుకుంటే ఒక 5 years 10 years అంతకుమించి సేవ చేయలేం. కానీ నాకున్నది స్టాండర్డ్ క్వాలిటీ, స్టాండర్డ్ డిజిగ్నేషన్. దీంతో నేను నా జీవితాంతం కూడా సేవ చేస్తూనే ఉంటాను అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గని, సుమన్ టీవీ, రాజానగరం నుంచి.